సురేష్ గారు, సోడియం పర్క్లైట్ని చైనా ఇరాన్కి పంపించింది గడిచిన 2 monthsగా కార్గో ఫ్లైట్స్లో పంపించింది. అది మిసైల్ కోసం ఉపయోగించుకున్నారు. ఇది అమెరికా ఎలిగేషను. వాళ్ళ దగ్గర ఎవిడెన్స్ ఉందని వాళ్ళు చెప్పుకుంటున్నారు. నిజమేనా ఇది? కరెక్ట్. ఎర్లీ 2025లో చేశారు ఇది. ఈ మీరు చెప్పిన ఈ కెమికల్ సోడియం పెక్లోరైట్ ఏం యూజ్ చేస్తారంటే మన సాలిడ్ ఫ్యూయల్లో వాడతారు. ఇది రాకెట్ ఫ్యూయల్ మిసైల్స్లో. మన వైపు ఇండియాలో కూడా మనం వాడతాం దాన్ని అన్నమాట. సో దీన్ని బ్యాలిస్టిక్ మిసైల్లో వాడుతున్నారు. ఆ బ్యాలిస్టిక్ మిసైల్స్ వీళ్ళు ఇజ్రాయెల్ మీద ఫైర్ చేస్తున్నారు, వీరు కువైత్ మీద ఫైర్ చేస్తున్నారు, వీరు మిగతా వాళ్ళ అరబ్ నేషన్స్ మీద ఫైర్ చేస్తున్నారు. చైనా దాన్ని డినై చేయట్లేదు. కానీ దాని తర్వాత యుఎస్ గవర్నమెంట్ కొన్ని శాంక్షన్స్ పెట్టేశారు కొన్ని చైనీస్ కంపెనీస్ మీద, సప్లై చేస్తున్న వాళ్ళ మీద. చైనాలో విపరీతమైన కంపెనీలు ఉంటాయి. ఎవరు ఏం ఎక్స్పోర్ట్ చేస్తున్నా మనకు తెలియదు. ఎవరికి ఏం కావాలంటే దాన్ని ఇచ్చిస్తారు. వాళ్ళు డబ్బులు కావాలి వాళ్ళకి, అంతే. ఓకే, వాడు ఏం చేసుకుంటాడు దాంతో. సో ఈ చైనా ఇరాన్ షిప్మెంట్స్ చూస్తే మనం చాలా మటుకు 1000 tons మీరు చెప్పిన వాళ్ళ ప్రకారం 1000 tons చైనీస్ పోర్ట్ నుంచి ఇరానియన్ షిప్స్ లోడ్ చేసుకొని తీసుకెళ్లారని చెప్తున్నారు. అది నిజమే, దాన్ని డినై చేయట్లేదు ఎవరు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో వాదేవన్ గారు నెక్స్ట్ మూవ్ ఏంటి అనేది చాలా క్రూషియల్ అయిపోతుంది. ఎందుకంటే ఈ బ్యాలిస్టిక్ మిసైల్ ప్రొడక్షన్ ఆపడానికి ఇరానియన్ కంపెనీలు ఇంకా ఉన్నారా లేదా వాళ్ళని కూడా దంచింది. ఎందుకంటే ఇజ్రాయెల్ ఒక స్ట్రాటజీ చెప్పారు చాలా క్లియర్గా. దట్ ఈస్, మేము బ్యాలిస్టిక్ మిసైల్స్ కొట్టడం కాదు, లాంచర్ని కొడతాం ఎక్కువ. ఎందుకంటే మీ దగ్గర లాంచర్ లేకుండా మీరు మిసైల్ ఏం చేస్తాడు. దివాళీ పటాకాలు మనం బాటిల్ లోపల పెట్టకపోతే అది ఎక్కడో పోతుంది. లాంచర్స్ కావాలి మీకు. లాంచర్ అంత ఈజీ కాదు. ట్రక్ మౌంటెడ్ లాంచర్స్ ఉంటుంది, గ్రౌండ్ మౌంటెడ్ లాంచర్స్ ఉంటుంది, రూఫ్ మౌంటెడ్ లాంచర్స్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ ఆ లాంచర్ని వీళ్ళు కొడుతున్నారు. సో ఒక టైంకి వీళ్ళ మిసైల్స్ ఉండిపోతే కూడా యూజ్ చేయలేరు వీళ్ళు. అదొకటి. రెండోది, వీళ్ళు తయారు చేసిన ఫ్యాక్టరీలు నేను చెప్పాను చూడండి, వాళ్ళని కొడుతున్నారు ఎవరెవరు. దాంట్లో డ్రోన్ కంపెనీస్ కూడా ఉన్నాయి చాలా మటుకు. సో వాటిని కూడా ఇజ్రాయెల్ ఐడెంటిఫై చేస్తుంది. అలా వాళ్ళ ఇంటెలిజెన్స్ ఇస్ టాప్ క్లాస్. మీరు వాళ్ళని ఆ రోజు లాస్ట్ సాటర్డే కొట్టాలంటే అట్లాంటి మూవ్మెంట్ ఇట్స్ ఇంపాసిబుల్. అంత ఫస్ట్ క్లాస్ మీ ఇంటెలిజెన్స్ మీద ఉండాలన్న. సో ఈ పరిస్థితుల్లో ఇప్పుడున్న దాని ప్రకారం యుఎస్కి ప్రాబ్లం ఏంటంటే ఈ యుద్ధానికి చాలా మటుకు డొమెస్టిక్ ప్రెషర్ వస్తుంది అమెరికాలో ప్రెసిడెంట్ ట్రంప్ మీద. నేను చెప్పాను చూడండి, ఒకటి డెడ్ బాడీస్ రావడం, రెండవది కాస్ట్ ఆఫ్ ద వార్. మీరు కొంతమంది అంటున్నారు ప్రతిరోజు 5 బిలియన్ అంటున్నారు, కొంతమంది ప్రతిరోజు 10 బిలియన్ అంటున్నారు. డెఫినెట్గా మీరు 2 ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్, అక్కడ ఇప్పుడు 3వది ఒకటి వస్తుంది జార్జ్ బుష్ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్, అక్కడున్న నేవల్ షిప్స్ కానివ్వండి, అక్కడున్న టార్పిడోస్, అక్కడున్న సబ్మెరీన్స్, మీరు దేనికి ఖర్చు పెడుతున్నారు ఇంత? ఎవరిని కొట్టడానికి? అదే టైంలో ఇజ్రాయెల్ ఏం మెయింటైన్ చేయట్లేదు. ఇజ్రాయెల్ అక్కడి నుంచి వచ్చి కొట్టేసి వెళ్ళిపోతారు. చెప్పాడు సింపుల్. అంటే ఒక రంగా ట్రంప్కి హోంవర్క్ ఇచ్చాడు నెతన్యాహు. హోంవర్క్ అని కాదు, ఇది అభిమన్యుని చక్రవ్యూహంలో పంపించినట్లు అయిపోయింది. పంపించి బయట కూర్చొని ఎంజాయ్ చేస్తున్నాడు. బయటికి రావడానికి ఎగ్జిట్ లేదు. అదే ప్రాబ్లం అయిపోయింది. ఆ ఎగ్జిట్ చెప్పలేదు ఆయనకి. ఇప్పుడు ఆయన ఎక్స్క్యూజెస్ చూస్తున్నాడు. అంటే ఇప్పుడు ఏమంటున్నాడు, మన ట్రంప్ స్టార్మ గురించి అన్నారు, బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్. ఆయన పాపం చేయాలన్నా వద్దా, వాళ్ళ దగ్గర పెద్ద ముస్లిం పాపులేషన్ ఉంది, వీళ్ళు కోప్పడతారనుకున్నారు యూకేలో. ఆయన దగ్గర అడిగారు, నేను మేము బేసిస్ యూజ్ చేసుకుంటామంటే వద్దు మా మీద బాంబులు వేస్తారు మరి తీసుకొచ్చాను. జరిగింది కూడా కరెక్ట్. అది సైప్రస్లో యూకే బేస్ ఉంటే అమెరికన్స్ యూజ్ చేస్తా అన్నారు. వాళ్ళు ఇరాన్ వచ్చి బాంబు వేసేసారు, అక్కడ కూడా మిసైల్ వేశారు. ప్రాబ్లమ్ ఈజ్ దాని తర్వాత ఆయన మైండ్ మార్చుకుని ఓకే మేము ఒక షిప్ని పంపిస్తాం. అండ్ ఐరన్ ఏంటంటే వారి ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ 2 రిపేర్లు ఉన్నాయి అనుకుంటా, ఒకటి కూడా రెడీగా లేదు. ఇప్పుడు ఏదో ఒకటి ఇప్పుడు పంపిస్తున్నారు నెక్స్ట్ వీక్ లోపల. ట్రంప్ అంటూ నాకు అక్కర్లేదా, అంత అయిపోయిన తర్వాత నువ్వేం పంపిస్తున్నావు, నాకు కావాల్సినప్పుడు నువ్వు ఇవ్వలేదు కదా. ఐ డోంట్ వాంట్ సచ్ థింగ్, ఐ ఆల్రెడీ వన్ ద వార్. ట్రంప్ అరెగెన్స్ అక్కడే వస్తుంది. ఎందుకంటే మీరు యుద్ధం ఇంకా కాలేదు, దాని ముందే మేము గెలిచేసాము, అయిపోయింది యుద్ధం అంతా అంటున్నాను. మిమ్మల్ని వియట్నాం ఎగ్జాంపుల్ నేర్చుకోండి, ఆఫ్ఘనిస్తాన్ ఎగ్జాంపుల్ నేర్చుకోండి. ఆఫ్ఘనిస్తాన్ నేర్చుకోవాల్సి ఉంది, చాలా లెసన్స్ ఉన్నాయి దాంట్లో. సిమిలర్ టెరిటరీ, ఆల్మోస్ట్ టెరైన్ ఎట్లా ఉంటుంది, వియట్నాం టెరైన్ సపరేట్ ఉంది. అది ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్ లాగా ఉంటుంది. అది చెట్లు గిట్లు అని పెద్ద పెద్ద ఏం చెప్తారు, వర్షం పడుతూనే ఉంటుంది అట్లాంటి చోట. ఇక్కడ అది కాదు కదా, ఇట్స్ వెరీ డ్రై ప్లేస్. అట్లాంటి పరిస్థితుల్లో మీరు నేర్చుకోవాల్సిన చాలా ఉన్నాయి. ఒక చిన్న ఆర్మీ మిమ్మల్ని ఓడించవచ్చు రేపు, మిమ్మల్ని వేర్ డౌన్ చేస్తారు, ఇంగ్లీష్లో అంటారు. అంటే మిమ్మల్ని
ఉంచుకొని వారం, మీరు ఫస్ట్ ఒక వారం అన్నారు, దాని తర్వాత 10 రోజులు అన్నారు. యుక్రెయిన్ రష్యా వారు కూడా అదే అన్నారు. అయిపోతుంది 2-3 వీక్స్లో పుటిన్ ఖతం చేసేస్తాడు యుక్రెయిన్ అన్నాడు. ఇప్పుడు 4 సంవత్సరాలు అయింది, ఎక్కడ ఎండ్ లేదు. ఎవరికి తెలియదు ఎట్లా ఎండ్ చేయాలని చెప్పేసి అందరూ వాళ్ళ ఈగో మీద కూర్చున్నారు. ఇది కూడా అంతే ఉంటుంది. ఇరాన్ని కొడతారు, కొట్టి లాస్ట్ ఏమవుతుంది, గాజాలాగా చేస్తారు దాన్ని. కానీ అక్కడ ఉన్న ప్రజలు మీ వ్యతిరేకంగా అయిపోతారు. దే విల్ సే దిస్ ఇస్ నాట్ వాట్ వీ వాంటెడ్. మీరు మా లీడర్స్ని కొట్టండి, మా ఆర్మీని కొట్టండి, మా రెవల్యూషనరీ గార్డ్ని కొట్టండి, మాకు అభ్యంతరం లేదు. కానీ మీరు మా జీవితం కూడా దాంతోపాటు మొత్తం ధ్వంసం చేసేస్తారు. మీరు మాకు ఫ్యూయల్ లేదు, ఫుడ్ లేదు, ఏం లేదు, మమ్మల్ని ఎట్లా బతుకు. టెహరాన్లో ఫ్యూయల్ లేకుండా చేసి పారేశారు కదా సార్. టెహరాన్లో అదే అంటున్నా. తెహరాన్లో మీరు చూసుంటారు నిన్న కొన్ని వీడియోలు, రోడ్ నుంచి పొగలు వస్తాయి, సైడ్ నుంచి ఫ్లేమ్ వస్తుంది. ఎందుకంటే అది డ్రైనేజ్లో వెళ్ళిపోయింది పెట్రోల్ డీజిల్ అంతా, అక్కడే మంట పట్టుకుంది. అది మీ ఇంటి కింద నుంచి బ్లాకిష్గా టర్న్ అయింది. మీ ఇంటి కింద నుంచి వెళ్ళే డ్రైనేజ్ పైప్లో రేపు అది పేలితే మీ ఇల్లు మొత్తం కింద పడిపోతుంది. ఆలోచించండి, ఆ పరిస్థితికి వచ్చేసారు. వాళ్ళ నేబర్స్ ఏమంటున్నారు, నిన్న ఖతారీ ఎమీర్ మాట్లాడారంట ట్రంప్తో. ఇది ఎప్పుడు ఆపుతారు ఏంటి, మా కంప్లీట్ గ్యాస్ ప్రొడక్షన్ ఆగిపోయింది, లోకం ఇంపాక్ట్ అయిపోతుంది, యూరోప్లో గ్యాస్ ప్రైస్ చూడండి, మనకి మీ వైపు చూడండి, మనది ఆల్రెడీ 60 రూపాయలు పెంచేసారు. గ్యాస్ వాధవన్ గారు స్టోర్ చేయలేరు ఎక్కువ. యూ కెన్ స్టోర్ ఫ్యూయల్ ట్యాంకర్స్లో, గ్యాస్ మీద అండర్ గ్రౌండ్ ట్యాంక్స్లో, మిగతా అన్ని స్టోర్ చేసుకో. గ్యాస్ యూ కెనాట్ స్టోర్ బియాండ్ అ పాయింట్, ఇది వాడాల్సింది అది. కానీ ఈ పరిస్థితుల్లో ఏం చేస్తారు ఇప్పుడు? ఏవియేషన్ ఫ్యూయల్ 50% పెరిగింది. కెరసిన్తో క్లోజ్ ఉన్న బర్నింగ్ పాయింట్ ఉంటుంది ఏవియేషన్ ఫ్యూయల్. కెరసిన్ ఇప్పుడు ఎక్కువ మంది వాడట్లేదు ఇండియాలో, భారతదేశంలో. ఎందుకంటే మన ఎల్పిజికి వెళ్ళిపోయినప్పుడు కెరసిన్ తగ్గిపోయింది చాలా మటుకు. ఎందుకంటే అది అడల్ట్రేషన్కి యూజ్ చేస్తుంటే చాలా మటుకు, బ్లాక్ మార్కెట్ ఉండే దానికి. కానీ మనకి ఇప్పుడు కావాల్సింది ఏంటంటే మనకు ఫ్యూయల్ కావాలి, క్రూడ్ ఆయిల్. అది మనకి రష్యా వైపు నుంచి వచ్చేస్తుంది, ప్రాబ్లం లేదు. గయానా నుంచి వస్తుంది, వెనజువేలా నుంచి వస్తుంది, తీసుకుంటాం. ఎక్కడి నుంచో చెక్కడ తీసుకుంటాం మనం. కానీ మన పాత రేట్లను తీసుకుంటాం. వీ విల్ నాట్ టేక్ ఇట్ అట్ $100, $120. అది మన రష్యా దగ్గర తీసుకుంటాం. మీరు బిలీవ్ చేయరు, మనం ఇంత మాట్లాడాం కదా. నిన్న నేను ఫిబ్రవరి ఫిగర్స్ చూశాను, రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొనుక్కోవాల్సింది. ట్రంప్ ఏమన్నారు మన దగ్గర ఫిబ్రవరి స్టార్టింగ్లో అన్నారు, భారతదేశం చెప్పేశారు వీ విల్ నాట్ బై ఎనీ మోర్ క్రూడ్ ఆయిల్ ఫ్రమ్ రష్యా అని. కానీ ఫిబ్రవరి డేటా చూస్తే మనం నవంబర్లో ఎంత కొన్నామో అంతనే ఉంది ఇప్పుడు కూడా. అంటే మనం కొంటున్నాం, మనకు తెలుసు. బహుశా ఈ వార్ మొదలైనప్పటి నుంచి మనం కొనడం మొదలుపెట్టేశారు. మనకు తెలుసు యూఎస్ పర్మిషన్ ఇవ్వడం ఏంటి, మనం కొనుక్కోవాలి. మనం ఎవరు పర్మిషన్ అక్కర్లేదు మనకి. ఎందుకంటే మీరు 25% పెట్టలేరు. ఇప్పుడు ట్రంప్ దగ్గర అధికారం తీసేశారు సుప్రీంకోర్టు. ఆయన 15% మ్యాక్సిమం అంతే, అది ఆల్రెడీ ఉంది 15%. మీరు దాని మీద 25 పెట్టలేరు మీరు. యూ కెనాట్ డూ దాట్. ఇప్పుడు అందరికి కావాల్సింది ఏంటంటే యూరోప్ కూడా అడుగుతున్నారు, మాకు గ్యాస్ ఇవ్వండి అంటున్నారు. వాళ్ళకి అది సరే, మనకన్నా కూడా ఎక్కువ అవసరం యూరోప్కి ఉంది. ఇప్పుడు అదే ప్రాబ్లం వస్తుంది. రష్యా డిక్టేట్ చేస్తున్నారు. ఇప్పుడు రష్యా విల్ డిసైడ్ టుమారో ఎంత ఛార్జ్ చేయాలో రష్యా డిసైడ్ చేస్తారు. ఈ పరిస్థితుల్లో ఈ యుద్ధం ఆపడానికి ట్రంప్ చాలా కష్టపడుతున్నారు, నానా కష్టపడుతున్నారు. కానీ ఎక్కడ ఆగడం, ఎప్పుడు ఆపడం ఏం తెలియదు వీళ్ళకి. ఎందుకు ఆపడం అది కూడా ఉంది. ఆపినప్పుడు అడుగుతారు అందరూ, ఎందుకు ఆపారు, మీ ఆబ్జెక్టివ్స్ సమానం చెప్పుకోవాలి, మీ ఆబ్జెక్టివ్స్ మీట్ అయిందా, అంతా ధ్వంసం చేసాం వాళ్ళని, యురేనియం ఏమైంది చూస్తున్నాం, ఇక్కడ ఉంటుంది, అది తీసుకొస్తాం మేము. వాళ్ళ మిసైల్ ప్రొడక్షన్ చూస్తున్నాం, అది కూడా మీరు సాధించలేకపోయారు. మీరు గాజాలాగా తయారు చేశారు అంతే తెహరాన్ని. దాని తర్వాత గాజాలో వాడి డిసడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళ దగ్గర ఆయుధాలు ఎక్కువ లేవు, వీడి దగ్గర మొత్తం ఆయుధాలు ఉన్నాయి. కొడుతున్నాడు, డ్రోన్లు, మిసైళ్ళు అన్నీ కొడుతున్నాడు. చుట్టుపక్కల కంట్రీస్ ఎకానమీ మొత్తం ధ్వంసం చేశాడు. గాజా అంటే అక్కడ ఆపరేట్ చేయించిన హమాస్ వీళ్ళ ప్రాక్సీ. అదే వాళ్ళకి అంత ఆయుధాలు లేవు, కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి దానికి. ఇప్పుడు చూడండి, స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ క్లోజ్ చేశారు, ఆయిల్ ప్రైసెస్ 120కి వెళ్ళింది వాళ్ళ పొద్దున. దాని తర్వాత ఏంటి, మిసైల్స్ కొడుతున్నారు. వాళ్ళ ప్రొడక్షన్ ఫెసిలిటీ అరామ్కో మీద కొట్టారు, కువైట్లో కొట్టారు రిఫైనరీ మీద. సో వాళ్ళు ఎక్కడెక్కడ వాళ్ళ ఎకనామిక్ స్ట్రెంగ్త్ ఉందో దాన్ని కొడుతున్నారు. దాంతోనే మొత్తం ధ్వంసం అయిపోతున్నారు అన్నమాట. రష్యా ఏ రకంగా సపోర్ట్ చేస్తుందండి? ఇప్పుడు చైనా అంటే మనకి తెలిసిపోయింది, రష్యా శాటిలైట్ ఇమేజరీ ప్రొవైడ్ చేస్తున్నారు, రియల్ టైమ్ ఇంటెలిజెన్స్ అంటారు దాన్ని. అంటే ఇప్పుడు ఇక్కడ ఈ యూఎస్ బేస్లో ఏదో యాక్టివిటీ ఉంది, 5 ఫ్లైట్లు కనిపిస్తున్నాయి ఇమ్మీడియట్గా అక్కడికి, ఇక్కడ బోట్లు కనిపిస్తున్నాయి, ఇక్కడ షిప్స్ ఇక్కడ ఉంది, సో మీరు ఈ రూట్లో వెళ్ళకండి, లేదా వాళ్ళని అలా అటాక్ చేయండి. సో అది ఆ డేటా ఇస్తున్నారు. కానీ వీళ్ళ దగ్గర ప్రూఫ్ లేదు. రష్యా ఇస్తున్న పిలిచి ఒక ఎన్వెలప్ వేసి ఇవ్వరు కదా, వాళ్ళు సీక్రెట్గా ఇస్తారు వాళ్ళు, అది వాడుకుంటున్నారు వాళ్ళు. రియల్ టైమ్ ఇన్ఫర్మేషన్ చాలా పనికి వస్తుంది. ఒక వారం తర్వాత జరిగినప్పుడు మీకు పనికి రాదు అంతా.
రియల్ టైమ్గా ఈ షిప్ ఇక్కడ ఉంది, ఈ బోట్ ఇక్కడ ఉంది, ఈ ఆర్మీ మూవ్మెంట్ ఇక్కడ ఉందంటే దాన్ని కొడుతున్నారు వాళ్ళు కరెక్ట్గా. అది మెయిన్ థింగ్. ఇంకొక పాయింట్, ఈ ఇరానియన్ ఆర్మీకి రెవల్యూషన్ గార్డ్స్కి మధ్య ఉన్న గ్యాప్ ఉందా? చాలా గ్యాప్ ఉంది, పెద్ద గ్యాప్ ఉంది. ఇరాన్లో ఉన్న ఆర్మీని అసలు అక్కడున్న గవర్నమెంట్ పట్టించుకోరు అస్సలు. ఎందుకంటే వాళ్ళకి చెప్పాను చూడండి, కమ్యూనిటీ టైం నుంచే డౌట్ ఉండే వీడు షా ఆఫ్ ఇరాన్ మనుషులు వీళ్ళని చెప్పేసి. దానికి వాళ్ళకి ఆయుధాలు లేవు, మోర్ దెన్ 50 years అయిపోయింది, వాళ్ళకి ఏం లేవు. వేరే రెవల్యూషనరీ గార్డ్స్ అన్నీ నడిపిస్తారు, వాళ్ళు ఆయుధాలు ఇస్తారు, వాళ్ళకి బిజినెస్ ఇస్తున్నారు, వాళ్ళు అన్నీ వాళ్ళే చేసుకుంటున్నారు. వాళ్ళకి ప్రైవేట్ మిలిషియాలాగా ఆరిపోయారు ఈ ముల్లాల కోసం. అది డిఫరెన్స్ అన్నమాట. వాళ్ళ మిలిషియా పేరు ఇందాక చెప్పారు మీరు, మసీజ్. అదే ఉండే వాళ్ళు మసీజ్ ఒకటి ఉంటే వాళ్ళ దగ్గర ఈ మిలిషియాస్ ఏంటంటే ఇల్లీగల్గా చేయడానికి పనులు పంచుకుంటారు. మసీజ్ దే డోంట్ నాట్ వేర్ ఎనీ యూనిఫామ్, నో యూనిఫామ్, నథింగ్. సో వాళ్ళని ఇల్లీగల్ యాక్టివిటీస్ వాడుకుంటారు. లీగల్ కాగానే అంటారు మేము నాకు డిసిప్లిన్ ఉంది, మాకు రూల్స్ ఉన్నాయి, మాకు రెగ్యులేషన్, వాడే కూడా మాకు తెలియదు అంటాడు. అంతే. సో దే ఎస్కేమ్ ఫ్రమ్ ఇంటర్నేషనల్ స్క్రూట్నీ జరిగినప్పుడు రేపు ఈ యుద్ధం ఆగిన నాన్ స్టేట్ ఫ్యాక్ట్ అంటాడు. యుద్ధం ఆగిన తర్వాత రేపు మేము ఒక కేసు పెడతాం, ఎవరో మనుషులు చంపారో రోడ్డు మీద 1500 మందిని, వాళ్ళు ఎవరో అని మేము విల్ సర్చ్ అండ్ వీ విల్ ప్రాసిక్యూట్ దమ్ అంటారు. ఎవడు మీకు తెలియదు. రెవల్యూషనరీ గార్డ్స్ అంటారు మేము చేయలేదు, వాళ్ళు చేశారు. వాళ్ళు ఎవరు నాకు తెలియదు, వాళ్ళు ప్రజల లోపల వెళ్ళిపోయారు. అప్పుడు అంతే, బండి పక్కన పెట్టేశారు, ఆయుధాలు వాడేశారు, వాళ్ళు వెళ్ళిపోయారు ఎక్కడికో, మాకేం తెలిసేవాడు అని చెప్పి. సో ఇప్పుడు బూట్స్ ఆన్ ద గ్రౌండ్ మర్చిపోండి వాసుదేవన్ గారు. నా ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఈస్ ఇరాన్లో ఉన్న అక్కడున్న ప్రజలు కూడా సఫర్ అవుతున్నారు. వాళ్ళు అనుకున్నది జరగట్లేదు, అది ఇప్పుడు పెద్ద ప్రాబ్లం. ఇప్పుడు రెజ్యూమ్ చేంజ్ అయితే కానీ ఇది కాదు కదా, అది ఏం చేయలేడు. రెజ్యూమ్ చేంజ్ కావట్లేదు, అది ఏం చేయలేదు, రెజ్యూమ్ చేంజ్ కావట్లేదు. అది మెయిన్గా వీళ్ళు అర్థం చేసుకో. దట్ ఈస్ వై ఇవాళ ముస్తఫా అనౌన్స్మెంట్ కూడా అదే కదా, దట్ ఈస్ నో రెజ్యూమ్ చేంజ్, థింగ్స్ ఆర్ యాజ్ యూజువల్. ఎట్లా ఉందో అట్లానే నడుస్తుంది. ఇప్పుడు కమని వెళ్ళారు, కొడుకు వచ్చారు కదా, ఆయన కొడతారా, కొట్టండి, నెక్స్ట్ ఇంకోటి వస్తాడు. ఆ లైఫ్ విల్ గో ఆన్ యాజ్ యూజువల్. మీ మీద ఒక వారం, 2 వారం, 3 వారాల తర్వాత ఫ్రస్ట్రేట్ అయిపోతాడు ట్రంప్ కూడా. ఏమైంది, ఎక్కడ ఆగట్లేదు ఇంటి చెప్పేసి లాస్ట్ ఉన్నది అన్నీ వేసాం కదా వాళ్ళ తల మీద తీసుకెళ్ళి మళ్ళీ చావలేదు ఇప్పుడు దాకా అంటాడు. ఇది ప్రాబ్లం. 2 బీనీత్ ద సీ ఇంటర్నెట్ కేబుల్స్ని రెడ్ సీలోను మెడిటరేనియన్ సీలోను వాటిని ధ్వంసం చేసే కార్యక్రమం అది ఉంటుంది ఎప్పుడు, అది కానీ చేయరు. ఎందుకంటే అది బ్యాక్ ఫైర్ అవుతుంది. మీ తోడు ఉన్న దేశన్స్ కూడా మిమ్మల్ని సపోర్ట్ చేయరు తర్వాత. ఇరాన్ విల్ నాట్ డూ దాట్. సబోటాష్ అందరి మీద ఇంపాక్ట్ ఉంటుంది, వాళ్ళకు కూడా ఇంపాక్ట్ ఉంటుంది. అది సో అది జరిగింది కూడా, దీనికన్నా ముందు కొన్ని యుద్ధాలు జరిగింది కదా ఇంతకుముందు ఒకసారి. ఇట్ ఇస్ నాటింగ్ న్యూ, కానీ అది చేస్తే అందరు ఇంపాక్ట్ అవుతారు. మొత్తం ప్రపంచం అంటే చాలా మటుకు ఎవరెవరు యూజ్ చేస్తున్నారో చాలా కేబుల్స్ ఉంటుంది, అండర్ గ్రౌండ్ కేబుల్స్, మనం అండర్సీ కేబుల్స్ ఉంటుంది. మనకు కూడా యూరోప్కి వెళ్ళే లైన్స్ అంతా అక్కడి నుంచి వెళ్తుంది. సో ఈవెన్ సపోజ్ దుబాయ్ లాంటి ప్లేస్, గల్ఫ్లో కూడా చాలా ఎఫెక్ట్ అవుతుంది. కానీ ఇప్పుడైతే అది జరగట్లేదు, అసలు దాని న్యూస్ లేదు. ఇప్పుడైతే యుద్ధాలు నడుస్తున్నాయి అంతే. ఆ యుద్ధాలు ఎట్లా నడుస్తుంది అది చూడాలి. ఎందుకంటే ఇప్పుడు నేవల్ ప్రెసెన్స్ లేదు ఇరాన్కి లేదు. సో సూసైడ్ బోట్స్ అది వాళ్ళు వాడుకుంటారు, వాళ్ళు వాడుతున్నారు. స్ట్రైట్ ఆఫ్ హార్మజ్ పక్కన ఎక్కడ ఉందో తెలియట్లేదు ఇప్పుడు. ఇదంతా ఇక్కడ పెట్టుకున్నారు అర్థం కావట్లేదు. వాళ్ళు మెల్లమెల్లగా తీస్తున్నారు ఒకటి తర్వాత ఒకటి. ఈ వార్షిప్స్కి డేంజర్ వేస్తుంది దానివల్ల. డెఫినెట్గా అన్మ్యాన్డ్ ఉంటుంది, మ్యాన్డ్ ఉంటుంది, 2 ఉంటుంది. ఎక్కువ అన్మ్యాన్డ్ పంపిస్తున్నారట, అన్క్రూడ్ అంటారు, అన్క్రూడ్ అంటారు, ఇంక్రూడ్ అంటారు. 2 ఒకటి సూసైడ్ మిషన్ ఉంటుంది, ఇంకోటి ఆల్సో సూసైడ్ మిషన్ బట్ వితౌట్ ఎనీ పర్సనల్, ఎవరు మనుషులు ఎవరు ఉండరు ఆన్ బోర్డ్. చిన్న చిన్న షిప్స్ ఉన్న బోట్స్ వెళ్ళి కొట్టేస్తారు దాన్ని. ఇక అది పెద్ద బోట్లు కనిపించవు కింద ఏముందని. కింద ఏం జరుగుతుంది ఏం తెలుస్తుంది, అది పెద్ద ఫ్లోటింగ్ సిటీస్. ఇట్స్ అ బిగ్ దిస్ ఇస్ వై ఐమ్ సెయింగ్ ఇట్ ఈస్ అసిమెట్రిక్ వార్. రెగ్యులర్ వార్ కాదు, యుద్ధం కాదు. ఇది ఒక చిన్న దేశం వాళ్ళ దగ్గర ఉన్న ఇన్నోవేషన్స్ యూజ్ చేసుకొని అమెరికాని ట్యాకిల్ చేస్తున్నారు. అమెరికా అది ఎప్పుడు యాంటిసిపేట్ చేయాలి. అమెరికా యాంటిసిపేట్ చేస్తున్నాడు, వాడు మిసైల్ కూడా సరెండర్ అయిపోతాడేమో, నేను థర్డ్ పంపిస్తాను, మేము ప్యాట్రియట్ పంపిస్తాను, వాడు మిసైల్ పంపిస్తాడు, చేస్తాం. కానీ వాడు అది అసలు ఏం యూజ్ చేయట్లేదు, వాడు డ్రోన్ యూజ్ చేస్తున్నాడు. వీళ్ళు పరేషాన్ అయిపోయారు. మళ్ళీ ఏం చేయాలి, డ్రోన్ ఎట్లా ట్యాకిల్ చేయాలి. దానికోసం లూకాస్ని తీసుకొచ్చారు ఇంకోటి. అట్లాంటి కాస్ట్ ఆఫ్ వార్ అని చాలా ఇంపార్టెంట్. ఎవరికి ఎక్కువ డబ్బులు పోతున్నాయి, లాస్ట్లో ఎవడు ఉంటాడు గ్రౌండ్లో, అది ఇంపార్టెంట్. కాంగ్రెస్కి ఏం సమాధానం చెప్తాడు సార్ ట్రంప్? అదే ఇప్పుడు కాంగ్రెస్ అది వాళ్ళకి ఆయనకి దానికన్నా పెద్ద పబ్లిక్ ఒపీనియన్ ఫ్యూయల్ ప్రైసెస్ మీద ఉంది. అక్కడ కూడా పెరిగినాయి కదా, అక్కడ పెరిగాయి కదా, 30% పెరిగింది, 20 నుంచి 30%. అది ఏమంటారు అక్కడ? వాట్ ఆన్సర్ విల్ యూ గివ్? దట్ ఇస్ ద క్వశ్చన్. రైట్ సురేష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసాం కదా, అంటే ఎగ్జిట్ లేని ఒక ఎంట్రీ ఇచ్చిన కారణంగా ట్రంప్ ఎదుర్కొంటున్న సమస్య. సరే, ట్రంప్ అనే బూచిని చూపించి నెతన్యాహు తన పని కానిచ్చుకున్నాడు, ఇరాన్ సుప్రీమోని కొట్టేశాడు.
అలాగే లెబనాన్ వెళ్ళి హెజ్బుల్లాస్ని కొడుతున్నాడు. అండ్ ఇంకో వార్నింగ్ ఇచ్చాడు, ఇరాన్ సుప్రీం కమాండర్గా మీరు ఎవరినని అనుకోండి 24 hours లేదా మ్యాక్సిమం 48 hours ఈ పాటికి ఆ ప్లాన్లో ఉంటారు. ముస్తఫా ఖమేనీని వాళ్ళు ప్రకటించిన తర్వాత అండ్ ముస్తఫా ఖమేనీకి ఉన్న డ్రాబ్యాక్స్ని ఇజ్రాయెల్ అడ్వాంటేజ్కి తీసుకోబోతోంది. బట్ అలాగని ఆయనేమి అసమర్థుడని కాదు, ఆయన వెనకాల ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ ఉన్నారు. సో వాళ్ళు ఈయన కలిస్తే చేయగలిగింది ఫలానాది లేదు అనటానికి వీల్లేదు, ఏదైనా చేయగలరు. అండ్ అలాగే ఇరాన్ ఆర్మీ వీళ్ళ కంట్రోల్లో ఉంటుంది, వీళ్ళు చెప్పినట్టు చేయాలి, లేకపోతే అలా నోరు మూసుకుని కూర్చోటమే. ఎటొచ్చి ప్రెసిడెంట్ ఏమన్నా ఎక్కువ తక్కువ మాట్లాడినా ఆయన్ని బెదిరిస్తుంది ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్. ఓవరాల్ పిక్చర్ అయితే ఇది. వాళ్ళకైతే నేవీ మొత్తం పోయింది, ఇరానియన్ నేవీ మొత్తం పోయింది. బట్ వాళ్ళ దగ్గర ఉన్న వెపన్ అంటే సూసైడ్ బోర్డ్స్ ఉన్నాయి. ఎప్పుడు వచ్చి ఈ వార్షిప్స్ని కొడతారనే ఒక అనుమానం. అండ్ మిసైల్ టెక్నాలజీలో వాళ్ళు చాలా అందవేశం చెయ్యి. బట్ హౌ లాంగ్, వాళ్ళనే ఎంతకాలం చేయగలరు? ఇప్పుడు ఇరాన్లో ఫ్యూయల్ కాంప్లెక్స్ ఉంది, టెహరాన్లో తగలబెట్టేశారు. ఇజ్రాయెల్ చాలా స్ట్రాటజిక్గా అటాక్ చేస్తుంది. ఎప్పుడు ఇది యుద్ధం ముగుస్తుంది అంటే ట్రంప్ హ్యాస్ టు టేక్ ఏ కాల్. ఇరాన్ కాదు ఇక్కడ తీసుకోవాల్సింది, లేదా నెతన్యాహు కాదు. సో ట్రంప్ తీసుకుంటాడా లేదా, లేకపోతే కాంగ్రెస్ ఎదుట వెళ్ళి ఆ నిందలు ఎదుర్కొంటాడా, లేకపోతే వాళ్ళు చిట్లు శాపనార్థాలు ఉంటాయి, వాళ్ళ ప్రజల నుంచి ఉంటాయి, ఇవన్నీ ఎదుర్కొంటాడా? ఇరాన్ మీద యుద్ధం పేరుతోటి సొంత దేశంలోని ప్రజానికాన్ని నుంచి వ్యతిరేకత ఎదుర్కొనేదాకా ట్రంప్ వెళ్తాడా? వేచి చూడాలి.